ఉద్దేశపూర్వకంగానే ప్లాన్ చేసి ఓడించిందంట మమతా బెనర్జీ గారిని. ఇక చెప్తా ఉంటారు, ఇక ఓడిపోయిన వాళ్ళు 100 మాటలు చెప్తా ఉంటారు, వినుకుంటూ పోవాలి అట్లనే. కౌంటింగ్ సెంటర్లలో టీఎంసీ కార్యకర్తలను కొట్టారని, తనను సిఆర్పిఎఫ్ గూండాలు పొత్తి కడుపులో తన కౌంటింగ్ సెంటర్ల నుంచి గెంటేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ఆర్ఐ నుంచి 90 లక్షల ఓట్లను తొలగించారని, ఇంకా కోర్టుకు వెళ్లడంతో 32 లక్షల ఓట్లు చేర్చారని, టీఎంసీని ఓడించేందుకు అన్ని రకాలుగా ఎత్తుగడలు పని 100 సీట్ల వరకు బీజేపీ లూటి చేసిందని విమర్శించారు. సో ఇది ముచ్చటిగా మమతా బెనర్జీ గారు చెప్పేది. కానీ చాలా మంది అనుకున్నారు దేశం మొత్తం కూడా ఏది రిజల్ట్స్ అయ్యేటప్పుడు అందరు కూడా టీవీల ముందే కూర్చున్నారు. తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ దీని గురించి కాదు, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోతారా లేదా, అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందా లేదా, అందరూ కూడా టీవీల ముందు రిజల్ట్ చూసేది దేని గురించి అంటే వెస్ట్ బెంగాల్ గురించి. అంటే దేశం మొత్తం, అక్కడ వెస్ట్ బెంగాల్ అనే కాదు దేశం మొత్తం కూడా ఆడ మార్పు రావాలి, ఏ పార్టీ వచ్చినా కూడా పర్లేదు, కానీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు మళ్ళీ అధికారంలోకి రావద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. మరి వాళ్ళందరిపైన మీరేం మాట్లాడతారు? సరే వాళ్ళ ఓట్లతో నాకేం సంబంధం, నా రాష్ట్రంలో ఉన్న ఓట్లే నాకు ఇంపార్టెంట్ అనుకుంటే ఇక మీరు ఓడిపోయినారు కాబట్టి ఇక మీరు రాజీనామా చేసుకోవాల్సినందుకు తప్పించేయం లేదు. ఇక మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా అంతే.